కేశవరెడ్డి స్కూల్ అని ఎట్లా వస్తుందన్న? వీళ్ళకి సంబంధమే లేదు. సంబంధం లేదు. ఎందుకు సెంట్రల్ బుక్ స్టేషనరీ ఏదన్నా స్కూల్ పేరు పైన ఏదన్నా పర్మిషన్ ఉందా? ఈ స్కూల్ పేరు పైన అది జైనికే కేశవరెడ్డి అన్న రిసిప్ట్ ఇట్లా చూపెట్టు అమ్మే ఇట్లా రెండు అట్లా ఇగో బిల్లు చూడండి ఒకసారి బిల్లు కూడా తిప్పండి. ఈరోజు ప్రజా సంఘాల యూనియన్ ఆధ్వర్యంలో కేశవరెడ్డి స్కూల్కు రావడం జరిగింది. ఇక్కడ మేము వచ్చి ఇక్కడ పరిశీలించగా ఇక్కడ వ్యవస్థ అనేది మరీ దారుణంగా ఉంది. ఇక్కడ పుస్తకాలు బయట ఈ పుస్తకాలు అనేది బయట 1000 నుండి 1500లో లభించే పుస్తకాలను 11,000 రూపాయలకు ఇంకో స్లిప్ మన మిత్రులతో 11,000 రూపాయలకు పుస్తకాలు అనేది అమ్మడం జరుగుతుంది. ఇదే విధంగా మేడం వచ్చి ఇలా ఎందుకు అమ్ముతారు మేడం ఇదాన్ని క్వశ్చన్ చేస్తే మేడం ఏమంటారు, మాకు ఈ పుస్తకాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ పుస్తకాలు అనేది వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ వేరే వాళ్ళు, మేము వాళ్ళకి కనీసం ఇంటిమేషన్ ఇచ్చినాము, మాకు పుస్తకాలని ఆర్డర్ పెట్టినాం, వాళ్ళు వచ్చి పంపిణీ చేస్తారు, వాళ్ళకి మాకు సంబంధం లేమంటారు. మేము అక్కడ పోయి కంటైనర్ పెట్టారు, ఆ కంటైనర్ మొత్తం పుస్తకాలు, యూనిఫామ్స్, నోట్స్లు ప్రతి ఒక్కటి అనేది కేశవరెడ్డి స్కూల్ పేరు పైన పుస్తకాలు ప్రింట్ చేసి అమ్మడం జరుగుతుంది. ఈ పుస్తకాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మేడం, మీకు పుస్తకాలకు ఎలాంటి సంబంధం లేదన్నారు, మరి కేశవరెడ్డి ప్రింట్ ఎట్లా వచ్చిందంటే మేడం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. దీనిపైన మేము ఇక్కడున్న విద్యాధికారులు కావచ్చు డిఓకు ఇన్ఫార్మ్ చేసినాం, ఎంఈఓకు ఫోన్ చేసి ఎంఈఓ కొంచెం లీవ్ లో ఉందంట. ఇప్పుడు స్థానికంగా ఎవరికైతే ఎంఈఓగా ఇన్ఛార్జ్ ఎవరికైతే ఇచ్చినా అతన్ని వచ్చి మేము రెడ్ హ్యాండర్ గా పట్టిస్తాం, అక్కడ ఉన్న పుస్తకాలను సీజ్ చేయండి అని మేము డిఓ గారికి కంప్లైంట్ చేస్తే డిఓ గారు కూడా కసగా పంపిస్తాను. ఇప్పుడు ఇప్పటి వరకు దాదాపుగా ఇక్కడ ఉన్న కార్యకర్తలతో ప్రతి ఒక్కరితో ఫోన్లు చేయడం జరిగింది, ఇప్పటి వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇక్కడ దగ్గరలో ఉన్న ఎంఈఓ లేకుంటే ఎవరు ఇన్ఛార్జ్ ఎవరు పెట్టలేదా? ఈ మేము విద్యాధికారాన్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఎందుకు స్కూలు మీరు విద్యాధికారులు డిఓ గారు ఏమైనా కుమ్మక్కాయ రెస్పాన్స్ ఇస్తారని మేము విద్యాధికారులకు క్వశ్చన్ చేస్తా ఉన్నాం. వెంటనే ఇక్కడ అధిక ఫీజులు చెల్లిస్తూ ఉండ్రు. దాదాపు ఒక విద్యార్థి 6వ తరగతి విద్యార్థికి మామూలు ఫీజు తీసుకోవాలి, వీళ్ళు ఏ విధంగా ఫీజు చేసుకుంటారంటే నీట్ కోచింగ్ అంట, ఐఐటి కోచింగ్ అంట, సరే తీసుకోండి, ఆ ఫీజు లేకుండా తీసుకోండి, ఇవ్వండి, ఫ్రీ విద్యను ఇవ్వండి, మామూలు ఫీజు తీసుకోవాలి. ఈ వీళ్ళు ఇష్టానుసారంగా ఫీజు పెట్టి నేను ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాను, ఈ ఫీజులు నియమించడానికి డిఓ పర్మిషన్ ఇచ్చిండా, ఎంఈఓ పర్మిషన్ ఇచ్చిండా, కలెక్టర్ నుంచి మీకు ఏమైనా ఇచ్చినా మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాము కేశవరెడ్డి యాజమాన్యానికి. వెంటనే స్కూల్లో జరుగుతున్న ఫీజులు అనేది అరికట్టాలి, అదేవిధంగా పుస్తకాలు అనేది ఈ ప్రింట్అవుట్ చేసి నిషేధించాలని మేము విద్యాధికారులకు ఇక్కడున్న ప్రజా పదాధికారులకు ఈ విధంగా మా ప్రజా యూనియన్ సంఘం నుంచి హెచ్చరిస్తున్నాము. మండలం కేంద్రంలో ఉన్నటువంటి కేశవరెడ్డి స్కూల్కి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు సెంట్రల్ బుక్స్ షాప్ అని రిసిప్ట్ మీద స్కూల్ నేమ్ ప్రింట్అవుట్ చేసుకొని బుక్స్ అమ్ముతారు. ఇదే ఒక పుస్తకము నోట్బుక్ కానీ టెక్స్ట్ బుక్ కానీ బయట కొంటే 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఒక్క నోట్బుక్ కానీ, నోట్బుక్ 30 రూపాయల నుంచి 40 రూపాయలు ఉండేది, వీళ్ళు 2000 ఖర్చుది 11,000 నుంచి 15,000 వరకు అమ్ముతారు. దీని గురించి ప్రశ్నించడానికి వచ్చాము. అలాగే స్కూల్ ఇక్కడ ఉంటే వెంచర్ లాస్ట్లా గోదాం లాగా వేసుకొని కంటైనర్లో బుక్స్ అమ్మారు. మేము ప్రశ్నించడానికి ఆ కంటైనర్ దగ్గరికి వెళ్తే తాళాలు చెట్టు తగలబెట్టి వాళ్ళు పారిపోయారు. మేడం వాళ్ళని ఒకటే అడిగాము, ఈ కంటైనర్ ఓపెన్ చేసి బుక్స్ చూపియండి మేడం, మీ స్కూల్ పేరు కాకుండా సెంట్రల్ బుక్ సెంటర్ అని బుక్ షాప్ అని ఉంటే మేము వదిలేసిపోతామని చెప్పేసి వచ్చినాం మేము. అలాగే ఈ స్కూల్లో అధిక ఫీజులు, అలాగే నీట్ ఐఐటి కోచింగ్ ఇస్తున్నారు. 10th తర్వాత ఇచ్చే కోచింగ్ ఇప్పుడే ఇస్తారు. ఎందుకు సరే ఇస్తారు, దాని కోచింగ్ కూడా ఎక్కువ అమౌంట్ ఎందుకు తీసుకుంటారు, దాని గురించి కూడా మాకు వివరణ ఇవ్వాలి. అలాగే ఈ సమస్య గురించి ఎంఈఓ సార్కి డిఈఓ సార్కి ఫోన్ చేశాము. మేము ఇక్కడ ఉన్న మిత్రులం ఒక 5 ఫోన్ల నుంచి డిఈఓ సార్ గారికి మేడం గారికి ఫోన్ చేశాము. ఇప్పటి వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేరు, మాట్లాడతలేరు, మాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేరు, సమాధానం ఇవ్వలేరు. మేము కూడా ఒకటే తెలియజేస్తున్నా ఏమనగా ఈ కేశవరెడ్డి విద్యా స్కూళ్ళు అలాగే డిఈఓ మేడం గారు కుమ్మక్కయ్య ఈ సమస్య గురించి వస్తలేరా చెప్పండి. మీరు ఎంఈఓ సారు లీవ్ లో ఉండు, ఓకే, ఇక్కడ ఉన్న పక్కన ఉన్న బాలనగర్ కావచ్చు, పక్కన ఉన్న జడ్చల, అక్కడ నుంచి ఇన్ఛార్జ్ ఎవరున్నా ఈ రాజాపూర్ మండలానికి పంపించి పరిష్కారం గురించి తెలపాలి.
ఇంకొకటి, ఈ స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ మీరు సిబిఎస్ సిలబస్ అంటారు. సిబిఎస్ సిలబస్ కు సంఘాల నుంచి మీ ప్రైవేట్ యూనియన్ నుంచి ఎంత తీసుకున్నారో అంతకంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తారు. అలాగే స్టేట్ సిలబస్ అని చెప్పేసి దానికి ఈ సంఘాల నుంచి మీ ప్రైవేటు స్కూళ్ళ యూనియన్ నుంచి కంటే ఎక్కువ వసూలు చేస్తారు. ఎందుకోసం? ఇక్కడ జరిగే విద్యార్థులు తల్లిదండ్రులు కాయ కష్టం చేసుకొని చదివిస్తారు. నా కొడుకు మంచి స్కూల్లో చదివిస్తే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి తెలివి వస్తుంది అని చెప్పేసి స్కూల్లో చదివిస్తారు. వాళ్ళు 3 పూటలు తిని కొద్ది డబ్బులు దాచుకొని స్కూల్లో జైన్ చేసే పుస్తకాలు కూడా కొనే స్థితిలో లేకుండా అతి దారుణంగా ఈ విద్యను అనే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్టు ఈ కేశవరెడ్డి స్కూల్ ని వెంటనే ఈ పర్మిషన్ రద్దు చేయాలి. అలాగే ఈ స్కూల్ యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకోవాలని రాజాపూర్ మండల ప్రజా సంఘాల నుంచి కోరుతున్నాం.